సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఇది నరేంద్ర మోడీ 2014లో ఇచ్చిన స్లోగన్. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని, తర్వాత సబ్కా విశ్వాస్ కూడా యాడ్ అయింది. ఇప్పటికీ బీజేపీ తన ప్రధాన నినాదంగా దీన్ని ఉపయోగిస్తూ వస్తుంది. మత రాజకీయాలు జరుపుతున్నారు, మతపరమైన విభజన తెస్తున్నారు అని విమర్శలు వచ్చినప్పుడల్లా అది మా విధానమే కాదు, మేము భారతీయులందరి కొరకు ఉన్నాము, మా విధానమే సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలిసి ఉంటాం, అందరి అభివృద్ధికి పాల్పడతాం, అందరి విశ్వాసాన్ని పొందుతామని. కానీ వాస్తవంగా అందరికీ తెలుసు బీజేపీ ఎన్నికల సమయంలో కూడా ఏం చేసింది. మనం హిందూ ముస్లిం తప్ప లాస్ట్ 10-15 డేస్ మోడీ క్యాంపెయిన్ ఇంకేమీ లేదు. ఇప్పుడు ఈ విషయాన్ని ఓపెన్గానే బీజేపీ ప్రఖ్యాత నాయకుడు సువేందు అధికారి బయటపెట్టాడు. బెంగాల్లో బీజేపీ ఎలక్షన్ పర్ఫార్మెన్స్ పైన సమీక్ష జరిపిన సందర్భంగా మాట్లాడుతూ అసలు ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని వదిలేయాలి, బీజేపీ మైనారిటీ మోర్చాను కూడా మూసేయాలి, ఎందుకంటే ముస్లింలు ఎవరు బీజేపీకి ఓటు వేయలేదు అని. సో ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే 2021 అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా 91% ముస్లింలు మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్కి వేశారు. ఇప్పుడైతే 95% తృణమూల్ కాంగ్రెస్కి వేశారు, బీజేపీకి ఎవరు వేయలేదు. అందువల్ల మనం మైనార్టీ పోర్చా పెట్టుకోవడం అనవసరం అంటే ఒక రకంగా మోడీకి సువేందు అధికారి చెప్పింది అంటే ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్నది బక్వాస్, దీన్ని మానే అని చెప్తున్నాడు ఆయన. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా బక్వాస్ అన్న అందరినీ బక్వాస్ చేసడానికి నినాదము అని ఇండైరెక్ట్గా చెప్పడమే, ఇంకా వేరే మాటే లేదు. సో ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటి, ఈ ఆర్గ్యుమెంట్ అని పెట్టాక పెద్ద డిబేట్ నడిచింది. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడేమో దానికి ఏదో క్లారిటీ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. కానీ సువేందు అధికారి తర్వాత కూడా మాట్లాడుతూ నేను పొలిటికల్ రియాలిటీ చెప్పాను, ఏ మతాన్ని సంబంధించిన వారికి మోడీ ప్రభుత్వ స్కీముల్లో వివక్ష ఉండదు, కానీ రియాలిటీ అది కదా అని తన వాదనను మరీ సమర్థించుకున్నాడు కూడా. సో అందువల్ల కానీ సువేందు అధికారికి అర్థం కావాల్సింది ఎందుకు ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రాటజిక్ ఓటింగ్ వేస్తున్నమాట నిజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ముస్లిం ఓటు డివైడ్ అయింది, కానీ లోక్సభ ఎలక్షన్లో ముస్లిం ఓటు కాంగ్రెస్ వెనకాల బలంగా కన్సాలిడేట్ అయింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీఎస్ ఎప్పుడైతే బీజేపీతో కలుస్తుంది అన్న అనుమానం కలిగిందో, అఫ్కోర్స్ అసెంబ్లీ ఎన్నికలకు కలవలేదు, లోక్సభ ఎన్నికలకు కలిసింది, కానీ జేడీఎస్ పాత్రను అర్థం చేసుకున్న ముస్లిం ఓటర్ మీకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొట్టేశారు. దేశమంతటా ఈ పరిణామం ఉన్నమాట నిజం. ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ప్రతిపక్షాలు చేస్తాయనే బీజేపీ విమర్శలో కూడా కొంత న్యాయం ఉంది, కాదని వారు అన్నారు. ఎందుకంటే అది ముస్లిం ఓటు బ్యాంక్గా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్న వాస్తవం కాదని వారు అంటే. కానీ దీనికి కారణం ఏంటి, బీజేపీకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇలా మైనారిటీ యొక్క ఓటు బ్యాంక్గా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు ఉపయోగపడుతుంది, వారు అనుసరించేటువంటి ప్రతిపక్షాలు అనుసరించేటువంటి సంతుష్టీకరణ బుజ్జగింపు రాజకీయాలు మైనారిటీ అపీజ్మెంటే కారణం కాదు. చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ మెజారిటేరియన్ పాలిటిక్స్ను అనుసరించినప్పుడు, సహజంగానే హిందూ మెజారిటీ పాలిటిక్స్ను బీజేపీ అనుసరించినప్పుడు మైనారిటీలు బీజేపీకి వ్యతిరేక ఓటు బ్యాంక్గా మారుతారు. అఫ్కోర్స్ మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ప్రతిపక్షాలు బీజేపీ ప్రత్యర్థులు సోకాల్ సెక్యులర్ పార్టీస్ అనుసరించడం వల్లనే బీజేపీ హిందూ కన్సాలిడేషన్ కూడా చేయగలిగింది. ఈ రెండు పరస్పరం దోహదం కూడా చేసుకుంటాయి. అందువల్ల ఓపెన్గా మీకు లోక్సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ ఏం చెప్పాడు, ఒకవైపేమో మత రాజకీయాలు చేస్తే నేను పబ్లిక్ లైఫ్కు పనికిరానని చెప్తూనే ప్రతి ఎన్నికల మీటింగ్లో ముస్లిం, మంగళసూత్ర, మొఘల్, ముజ్రా, మందిర్, మసీద్ ఇవే నడిచాయి మరి. సో ఇంకా వేరే ఏం నడచలేదు. ఉద్యోగాలు, ధరలు, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, వికసిత భారత్ అప్పుడప్పుడు అన్నారు కనుక మొత్తం జరిగిన ప్రచారం అంతా హిందూ ముస్లిమే. సో అందువల్ల బీజేపీ కనుక తన రిలీజియస్ పాలిటిక్స్ వదులుకుంటే ఖచ్చితంగా మిగతా పార్టీలకు ఎలా ఓటు వేస్తారో మైనార్టీలు
బీజేపీ కూడా ఓటేస్తారు. మన దేశం మొత్తం మీద తీసుకుంటే హైదరాబాద్లో ఎంఐఎం, కేరళలో ఐయుఎంఎల్, అస్సాంలో ఏఐయుడిఎఫ్ మినహా దేశం మొత్తం మీద ముస్లిం ఓటర్లు సాధారణంగా సెక్యులర్ పార్టీస్కి ఓట్లేస్తూ వచ్చారు. కానీ బీజేపీ ఎప్పుడైతే బహిరంగంగానే సెక్యులరిజాన్ని వ్యతిరేకించి రాజ్యాంగంలోని సెక్యులర్ పదాన్ని డ్రాప్ చేయాలని చెప్తూ తమ మంత్రివర్గం ఇప్పుడు మీకు మోడీ వచ్చాక పార్లమెంట్లో కూడా ముస్లిం రిప్రజెంటేషన్ గణనీయంగా తగ్గింది. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ వర్గాల ప్రజలు ఓన్ ఎలా చేసుకుంటారు? అందువల్ల శివేంద్ర అధికారి అన్నది పొలిటికల్ రియాలిటీ కాదని అన్నాను. ఖచ్చితంగా బెంగాల్లో 95% మమతా బెనర్జీ ఓటేసి ఉంటారు. నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ దట్ ఫ్యాక్ట్. కానీ ఈ పొలిటికల్ రియాలిటీకి ప్రాతిపదిక కారణము బీజేపీ అనుసరించే రాజకీయమే.